జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ భవన్లో జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పథకాల అమలు గురించి ప్రశ్నించినందుకే రాష్ట్ర ప్రజల్ని దృష్టి మళ్లిస్తూ ఈ విధంగా అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదంతా కూడా ఆ పథకాలు అమలు చేయలేకనే ఇలాంటి పనులు చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగిత్యాల జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు కేటీఆర్ పైన అక్రమ కేసు బనాయించి జైలుకు పంపే కుట్ర చేసినప్పటికీ విఫలమయ్యారని, పూర్తి స్థాయిలో ప్రభుత్వం పథకాలు అమలు చేసే వరకు ప్రశ్నిస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా అన్నారు. జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ ప్రాజెక్టు రోళ్లవాగు ప్రాజెక్టు సంవత్సరమైనా కూడా ఎందుకు 10% పనులు పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నారంటూ కూడా ఈ స్థానిక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పైన ఆయన మండిపడ్డారు. మరొక వార్త, జగిత్యాల జిల్లాలో అలాగే కొండగట్టు వద్ద నిన్న రాత్రి వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మరణించారు. దొంగలమర్రి సమీపంలో కారు ఎదురుగా వచ్చినటువంటి లారీ రెండు ఢీకొనడంతో ముగ్గురికి గాయాలు కాగా అందులో 2 సంవత్సరాల శ్రీరణ్య అనే పాప తీవ్ర క్రిటికల్గా ఉంది ఆమె పరిస్థితి. ఇద్దరైతే ట్రీట్మెంట్ అవుతున్నారు. ఇక ఇటు అనంతరం తక్కలపల్లి గ్రామాల మధ్య కూడా 2 బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వారంతా కూడా జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన వాళ్ళే. ఈ 2 ఘటనలు కూడా ఇటు ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. మరొక వార్త, పండుగ సందర్భంగా బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. రాత్రిపూట కేవలం 3 బస్సులు వెళ్లేంత ప్రయాణికులు ఒకే బస్సులో వెళ్లడంతో తీవ్రంగా ఇబ్బందులు ఎదురట్టు నిన్న ఆందోళన కూడా నిర్వహించారు. ఇప్పటికీ కూడా బస్సులని ఇతర ప్రాంతాల్లో స్పెషల్ బస్సుల కింద పంపడంతో ప్రయాణికులు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే నిన్న ఒకే బస్సులో 132 మందికి కండక్టర్ టికెట్ కొట్టగా ఇంకా దాదాపు 60 మంది ప్రయాణికులు ఆ బస్సు కోసమే కదిలేటప్పుడు ఎక్కేందుకు వెయిట్ చేశారు. కానీ తీవ్ర ఆందోళన చేయడము, డ్రైవర్ కూడా ఆ బస్సును పక్కగా ఉంచడంతో అప్పటికప్పుడు గంట తర్వాత మరొక బస్సును అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రమాదాలు జరగకుండా మరిన్ని బస్సులు పెంచాలని ఇటు మహిళలు కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే రామగుండం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండంలో డైవర్షన్ పాలన కొనసాగుతుందంటూ ఆరోపించారు. రామగుండంలో అభివృద్ధి పేరు చెప్పి చిరు వ్యాపారస్తుల కట్టడాలను నిలమట్టడం చేయడం దారుణమంటూ కూడా ఆయన ఆరోపించారు. చిరు వ్యాపారస్తులను పొట్టగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం సాధించేది ఏముందంటూ కూడా ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా గతంలో ఎన్నడూ లేనటువంటి అభివృద్ధిని రామగుండంలో చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రామగుండంలో మాత్రం కూల్చివేతల పాలన కొనసాగుతుందంటూ కూడా ఆయన ఆరోపించారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పైన రామగుండం మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల్లో విసిగెత్తిపోతున్నారు. కాబట్టి సరైన సమయంలో ప్రజలే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారంటూ కూడా ఆయన వివరించారు. మరొక వార్త చూసుకున్నట్లయితే సింగరేణి పరిధి రామగుండం రీజియన్ 1 పరిధి OCP 5 ద్వారా బ్లాస్టింగ్ అలాగే దుమ్ము ధూళి కారణంగా తాము అనేక ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా OCP 5 ప్రభావిత ప్రాంత ఫైన్క్లైన్, విఠల్ నగర్, తిలక్ నగర్, రమేష్ నగర్ అలాగే కృష్ణానగర్ సంబంధించినటువంటి కాలనీ వాసులంతా కూడా OCP 5 గేటు ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ NTPC సింగరేణి సంస్థ ప్రజాభిప్రాయ సేకరణలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోగా పెద్ద శబ్దాలతో భారీ శబ్దాలతో బ్లాస్టింగ్ చేయడం వల్ల విపరీతమైన శబ్ద కాలుష్యం జరుగుతుంది. అంతేకాకుండా విపరీతమైన బొగ్గు వాయువులు, దుమ్ము ధూళి రావడంతో కూడా అనేక ఇబ్బందులు పడుతున్న శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నా కూడా సింగరేణి సంస్థ పట్టించుకోవడం లేదంటూ కూడా OCP 5 గేట్ ముందు అయితే బాధితులు అయితే కూడా ఆందోళన చేపట్టారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం NTPC మిలేనియం హాల్లో NTPC ప్లాంట్ యొక్క CGM చీఫ్ జనరల్ మేనేజర్ చందన్ కుమార్ సామంత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం NTPC సంస్థ దేశంలోనే అత్యధికంగా విద్యుత్ ఉత్పత్తి సాధిస్తున్నటువంటి సంస్థగా నిలవడం గర్వకారణంగా ఉందంటూ కూడా ఆయన మీడియా ముఖంగా వివరించారు. ఈ సందర్భంగా ఆయన సంస్థ సాధించినటువంటి లక్ష్యాలను వివరిస్తూ ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రామగుండం NTPC సంస్థ 11 బిలియన్ మెగావాట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించిందంటూ ఆయన వివరించారు. అంతేకాకుండా తెలంగాణ ప్లాంట్ ద్వారా మాత్రమే 7.6 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించాము. అంతేకాకుండా ఒకే ఒక రోజున కూడా
మిలియన్ యూనిట్ల మెగావాట్ల విద్యుత్ను ఒకరోజే సాధించడం కూడా ఎన్టీపీసీకి రామగుండం ఎన్టీపీసీ సంస్థకే దక్కిందంటూ కూడా ఆయన గర్వకారణంగా కూడా వివరించారు. అంతేకాకుండా ఎన్టీపీసీ సంస్థ ఉద్యోగుల రక్షణతో పాటుగా కూడా పర్యావరణ రక్షణ కూడా అనేక చర్యలు చేపడుతుంది. అంతేకాకుండా ప్లాంట్కి వస్తున్నటువంటి ఆదాయంతో కూడా సిఎస్ఆర్ డిఎంఎఫ్టీ నిధులను కూడా సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభావిత ప్రాంతాల్లో కూడా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నామంటూ కూడా ఆయన వివరించారు. ఈ ఏడాది రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్కు ఐఎస్ఓ సర్టిఫికేట్ రావడం కూడా రామగుండం పట్ల కూడా వారంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ అభివృద్ధికి సహకరించినటువంటి ప్రతి ఒక్క సిబ్బందికి అందరికీ కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్లయితే వెల్దండ మండలం ఈదమ్మ బండ తండాలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి కబడ్డీ పోటీలను సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఏర్పాటు చేశారు. ఈ కబడ్డీ పోటీలను మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ పోలి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు ప్రారంభించారు. అయితే ఈ క్రీడలు అనేటివి కబడ్డీ కానీ ప్రతి క్రీడ కూడా గ్రామాల్లో ఐకమత్యంతో పాటు శరీర దారుఢ్యాన్ని పెంపొందించడమే కాకుండా చక్కని వాతావరణం కూడా ఉంటుందని చెప్పేసి క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్తో పాటు పోలి శ్రీనివాస్ రెడ్డి కూడా సూచించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు విజితారెడ్డితో పాటు దశరథ్ నాయక్, అనురాధ పద్యనాయక్తో పాటు పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఒక వార్త చూసినట్లయితే అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కాంట్రాక్టు ఉద్యోగులు ఈరోజు ధర్నా చేసినటువంటి పరిస్థితి అచ్చంపేట ఆసుపత్రి ముందు కనిపించింది. 5 నెలలుగా వాళ్లకు జీతాలు రావటం లేదని చెప్పేసి, దీంతో మా పుట్ట గడిసేది ఎట్లా, ఇప్పుడు పండుగలు వస్తున్నాయి, మా పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. కాంట్రాక్టర్ ఇట్లా పట్టించుకోడు, ప్రభుత్వం పట్టించుకోడు, మా బ్రతుకుదేరు ఏంటి అని చెప్పేసి మేము ప్రతినిత్యం పని చేస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా జీతాలను ఎప్పటికప్పుడు వేయాలని, లేని పక్షంలో ఈ నెల 13వ తారీఖు నుంచి కూడా సిఐటియు మద్దతుతో మేము నిరవధిక సమ్మెకు దిగుతామని చెప్పేసి వాళ్ళు వినతి పత్రం కూడా ఆసుపత్రిలో ఉన్నటువంటి అధికారులకు ఇవ్వడం జరిగింది. మరొక వార్త చూసినట్లయితే శ్రీశైల మహాక్షేత్రంలో నేటి నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలను ఈవో శ్రీనివాసరావు దంపతులు ప్రారంభించారు. ముందుగా యాగశాల ప్రవేశం చేసి అక్కడ ప్రత్యేక పూజలు చేసి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. యాగశాలలో విఘ్నేశ్వరుని పూజతో పాటు చండీశ్వరి పూజ, కంకణాధారణతో ఈరోజు బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ భక్తులు అధిక సంఖ్యలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు వస్తున్నందున వాళ్ళకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు, పూర్తి స్థాయిలో అక్కడ అన్ని పర్యవేక్షణతో పాటు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఈవో శ్రీనివాసరావు తెలిపినటువంటి పరిస్థితి శ్రీశైలంలో కనిపించింది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు జిల్లాలోని జనత్ మండలం బోరాజ్ వద్ద జాతీయ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ధర్నా రాస్తారోకు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, రైతులు తరలి వచ్చారు. అయితే ఈ ధర్నాకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అనంతరం రోడ్డుపై బైఠాయించిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అలాగే రైతు భరోసా ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే రుణమాఫీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజల పక్షాన తాము పోరాటం చేస్తూనే ఉంటామని బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగు రామన్న ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే స్వాతంత్ర సమరయోధుడు, సంచార జాతుల మహనీయుడు ఒడ్డే బాబన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మాత్రం నామమాత్రంగా ఒడ్డే బాబన్న జయంతి నిర్వహించడం పట్ల ఒడ్డే బాబన్న యోజన సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఒడ్డెర కులస్తులను, అలాగే సంచార జాతులను అవమానపరిచే విధంగా జిల్లా అధికారులు వ్యవహరించారని ఒడ్డే బాబన్న యోజన సంఘం చెందిన ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒడ్డే బాబన్న జయంతిని నిర్వహించడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఒడ్డే బాబన్న యోజన సంఘంకి సంబంధించిన ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా కేంద్రంలో రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది.
జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో పోలీసులు ఈరోజు జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉన్న ప్రాంతాలను కూడలను పరిశీలించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాతో పాటు మైరు సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్, అలాగే ఓల్డ్ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో పర్యటించిన పోలీసులు ట్రాఫిక్ సమస్యలను అధ్యయనం చేశారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, ట్రాఫిక్ చట్టాలను ప్రతి ఒక్కరు కూడా అమలు చేయాలని సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రజలను విజ్ఞప్తి చేశారు. వరంగల్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త చూసినట్లయితే వర్ధనపేట నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు అదేవిధంగా గిరిజన సంఘాలకు సంబంధించిన నాయకులు ఆర్జీటీవీ రిపోర్టర్ రాజ్ కుమార్పై పెట్టినటువంటి అక్రమ కేసును నిరసిస్తూ ఆందోళన చేపట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే క్రమంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గిరిజనుల యువకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పి ముఖ్యంగా 6 గ్యారంటీలను ప్రశ్నించినందుకు అక్రమ కేసులు పెడుతున్నారని ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు అదేవిధంగా గిరిజన సంఘాల నాయకులు ఆరోపించారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఆర్జీటీవీ రిపోర్టర్ రాజ్ కుమార్ అక్రమంగా అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్న నేపథ్యంలో జనగామ సబ్ జైల్లో ఉన్న రాజ్ కుమార్ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అదేవిధంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పరామర్శించి ఆయనకు ధైర్యం చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలను, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ప్రశ్నిస్తున్నందుకు అదేవిధంగా ప్రజల వాయిస్ను తన ఛానల్లో పోస్ట్ చేసినందుకు అరెస్ట్ చేయడం దుర్మార్గం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు వెంటనే రాజ్ కుమార్ను విడుదల చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా ఎర్రవెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే గణపురం మండలం గణపసముద్రం చెరువులో ప్రభుత్వం విడుదల చేసినటువంటి చేప పిల్లల పంపిణీలో అవకతవకలు జరిగాయని అక్కడ ఉన్నటువంటి మత్స్య సహకార సొసైటీ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ను కలిసి ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డ అధికారులు ఉన్నారో ముఖ్యంగా ఆ అధికారులతో పాటు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వాళ్ళు వినతి పత్రంలో కలెక్టర్ను కోరారు. ముఖ్యంగా గణపసముద్రం చెరువులో 7 లక్షల చేప పిల్లలను విడుదల చేయాల్సి ఉండగా 1,36,000 చేప పిల్లలను విడుదల చేసి 10 లక్షల రూపాయలను స్వాహా చేశారని ఈ సందర్భంగా మత్స్య సహకార సొసైటీకి సంబంధించినటువంటి సభ్యులు ఆరోపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి మరో ప్రధాన వార్త చూసినట్లయితే భూపాలపల్లి మండలం పంబాపూర్ గ్రామానికి చెందిన మత్స్య సోమయ్య అలియా సమ్మయ్య గత 32 సంవత్సరాల నుంచి మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నారు. అనారోగ్య కారణాలతో ఎస్పీ కిరణ్ కారే ఎదుట ఆయన లొంగిపోయారు. ఆయన పేరిట ఉన్నటువంటి 8 లక్షల రివార్డును పునరావాసం కింద ఎస్పీ ఆయనకు చెక్కు రూపంలో అందించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. జిల్లాకు చెందిన మరో 3 మావోయిస్టులు కూడా లొంగిపోవాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కిరణ్ కారే విజ్ఞప్తి చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్త కనుక చూసినట్లయితే అడవుల మధ్య అభివృద్ధికి దూరంగా ఉంటున్న ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపిన హేమండార్ఫ్ ఎలిజాబెత్ దంపతుల వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు ఆదివాసీలు. జైనూర్ మండలం మార్లవాయిలో హేమండార్ఫ్ దంపతుల 38వ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి సమాధుల వద్ద ఘనంగా నివాళులర్పించారు ఎమ్మెల్యే కోవా లక్ష్మి. ఈ కార్యక్రమంలో ఎంపీ గేడం నగేష్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎస్పీ శ్రీనివాసరావు, ఐటీడీఏపీఓ ఖుష్బూ గుప్తా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆదివాసీలు తరలివచ్చి హేమండార్ఫ్ ఎలిజాబెత్ దంపతుల సేవలను స్మరించుకున్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా జీఎం కార్యాలయం ముందు ఏఐటీసీ ఆధ్వర్యంలో సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ సింగరేణి కార్మికులు ధర్నా చేపట్టారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు అందజేయాలని, ఈఎస్ఐ వైద్య సౌకర్యం కల్పించాలని, భూగర్భ గనుల్లో పనిచేసే కార్మికులతో సమానంగా అలవెన్సులు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సింగరేణి ఏరియాల్లో ఖాళీగా ఉన్న క్వార్టర్లను కాంట్రాక్టు కార్మికులకు కేటాయించాలంటూ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. రోజంతా చలి వాతావరణం ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలైన సిర్పూరియు, కెరామెరి, తిర్యాని, వాంకిడి, చింతలమానపల్లి మండలాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి ప్రభావంతో ప్రజలు స్వెట్టర్లు, మఫ్లర్లు కొనుగోలు చేస్తున్నారు. అత్యల్ప ఉష్ణోగ్రతలకు వృద్ధులతో పాటు పిల్లలు జాగ్రత్తగా ఉండాలంటూ డాక్టర్లు సూచిస్తున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా మరకుక్ మండలం కొండ పోచమ్మ సాగర్ని సందర్శించడానికి వచ్చినటువంటి 7 మిత్రుల్లో 5 అందులో మునిగి చనిపోయారు. ముఖ్యంగా ఈరోజు ఉదయం ముషీరాబాద్ ప్రాంతం నుంచి వాళ్ళంతా కొండపోచమ్మ సాగర్ని సందర్శించడానికి 7 మిత్రులు కొండపోచమ్మ సాగర్కు రావడం జరిగింది. అందులో వాళ్ళు ఈత కొట్టడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో 5 మునిగిపోయి గల్లంతయ్యారు. అందులో ముఖ్యంగా ధనుష్, జతిను, దినేశ్వరు, సాహిల్ అట్లాగే లోహిత్ వీళ్ళంతా కూడా మునిగి మృత్యువాత పడ్డారు. 2 మాత్రం బతికి వాళ్ళు పైకి వచ్చి చుట్టుపక్కల వాళ్ళకి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు సిపి అనురాధ నేతృత్వంలో అక్కడికి వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గజ ఈతగాళ్ళని తెచ్చి ఈరోజు సాయంత్రం వరకు కూడా వాళ్ళు వెతికిన నేపథ్యంలో సాయంత్రం 7 గంటల వరకు పూర్తిగా 5 మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి. ఈ సందర్భంగా 5 కూడా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులంతా అక్కడికి వచ్చి ఆ ప్రాంతం అంతా కూడా విషాదంతో నిండిపోయినటువంటి